చూడగలమా ఇంతటి వైభోగం అనే విధంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం గత అర్ధరాత్రి ఆరుద్ర నక్షత్రంకు అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా జరిగింది. చక్కని వేదికపై స్వామి అమ్మవారిని వేయించింపచేసి అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా ఈ కళ్యాణ ఘట్టం జరిగింది. నిజానికి పూరి మహాక్షేత్రంలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా రథోత్సవం సైతం మరుసటి రోజు ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఒకసారి ఆ క్షేత్రానికి వెళ్దాం, ఎలా జరుగుతుంది కళ్యాణం రథోత్సవం చూద్దాం. చూడగలమా ఇంతటి వైభోగం అన్న మాదిరిగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది భక్తజనుల సమక్షంలో అర్ధరాత్రి ఆరుద్ర నక్షత్రంలో స్వామి అమ్మవారుల కళ్యాణ మహోత్సవం అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా నిర్వహించారు. గోదావరి సాగర సంక్షేమ క్షేత్రంగా ఈ దివ్యక్షేత్రం విరాజిల్లుతుంటుంది. ఒక పక్క సాగర తీరం, మరోపక్క గోదావరి తీరం నడుమ ఈ దివ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణం నిజానికి చూడాలంటే పెట్టి పుట్టాలి అనే విధంగా ఈ కళ్యాణం ప్రతి ఏటా నిర్వహిస్తారు. నిజానికి నవనరసింహ స్వయంభూ క్షేత్రంలో ఒకటిగా ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అత్యంత ఘనంగా జరుగుతుంటుంది. ప్రధానంగా రథసప్తమి నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యి స్వామివారి పెండ్లి కొడుకు అదేవిధంగా అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అందంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవాలు జరిగే ప్రతిరోజు కూడా అత్యంత ఆధ్యాత్మిక పరంగా జరుగుతాయి. రెండు కళ్ళు చూడటానికి సరిపోవు అనే విధంగా అత్యంత ఘనంగా శ్రీ వైష్ణవ ఆచార ప్రకారం అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక కళ్యాణ మహోత్సవంలో భాగంగా చక్కని వేదికపై స్వామి అమ్మవారిని వేయించింపచేశారు. దివ్యక్షేత్రం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నూతన విద్యుత్ కాంతులతో చూడచక్కని విధంగా దేవాదాయ ధర్మదాయ శాఖ అదేవిధంగా ఇటు జిల్లా కలెక్టర్ పోలీసుల పర్యవేక్షణలో అత్యంత కళ్ళు మిరిమిట్లు కమ్మే విద్యుత్ కాంతులు దివ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం అంతా కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మేళతాళాలు బాజా భజంత్రీలు నడుమ చక్కని వేదికపై ఇటు స్వామి అమ్మవారిని వేయించింపచేసి అర్చక స్వాములు శాస్త్రపరంగా గణపతి పూజ, పుణ్యహవచనం, కంకణధారణ, మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాలు ఆధ్యాత్మిక పర్వంగా నిర్వహించారు. నిజానికి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అదేవిధంగా స్వామివారి రథోత్సవానికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక పేరుందని చెప్పుకోవచ్చు. కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో రథోత్సవం అంతకు మించి ఈ దివ్యక్షేత్రంలో జరుగుతుంది. మరొక రోజు తేడాలో ఈ రథోత్సవం అనేది జరుగుతుంది. రథోత్సవం భక్తులే స్వయంగా తాళ్లతో అతిపెద్ద రథాన్ని స్వామి అమ్మవార్లు వేయించేసిన రథాన్ని లాగుతూ స్వామివారి సేవలో కొనియాడుతూ ఉంటారు. ఇక ఈ కార్యక్రమం జరగడానికి మరొక రోజు వ్యవధి ఉందని చెప్పుకోవచ్చు. ఇక కళ్యాణం కమనీయంగా జరుగుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో అర్చక స్వాములు అత్యంత ఆధ్యాత్మిక పరంగా చక్కని పూల తోటల్లో స్వామి అమ్మవారిని వేయించింపచేసి చక్కనిగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. చూడగలమా ఇంత వైభోగం అన్నట్టుగా లక్షలాదిగా భక్తజనులు చేరుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ పూర్తి చేసింది. అంటే దగ్గర నుంచి స్వామి అమ్మవారిని చూడలేని భక్తులంతా కూడా ఎల్సిడి స్క్రీన్స్, ఆలయ ప్రాంగణం అంతా ఎల్సిడి స్క్రీన్స్, మహిళలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారి కోసం ప్రత్యేక టాయిలెట్స్ ఇలా ప్రత్యేకంగా దేవాదాయ ధర్మదాయ శాఖ ఏడాది కాదు కళ్యాణ మహోత్సవం ఎప్పుడు జరిగినా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది ఇంకా అత్యంత ఘనంగా నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభవం అంగరంగ వైభవంగా ఈ ఏడాది సైతం నిర్వహించారు. ఇక రేపు అత్యంత వైభవపేతంగా స్వామివారి రథోత్సవం జరగనుంది. దాదాపు ఏదైతే ఈ ఉత్సవాలకు సంబంధించి జరిగిన స్వామివారి రథోత్సవం కానీ చక్ర స్నానం కానీ అత్యంత ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా దేవాదాయ ధర్మదాయ శాఖ పేర్కొంటుంది.